వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైఫ్ అండ్ హస్బెండ్, ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. కోవూరు శాసనసభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మొదటిసారిగా చట్టసభలో సీటు దక్కించుకున్నారు. కానీ ఏడాది తిరిగేసరికి ఇద్దరి మీద తమ సొంత నియోజకవర్గాల్లోనే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైపోయింది. కోవూరులో అయితే ప్రశాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అనేక మంది నాయకుల్ని ఆ పార్టీని బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతో తన వైపు తిప్పుకుంటున్నటువంటి తీరు పూర్వపు టీడీపీ నేతల్ని ఏమాత్రం సంతృప్తి పరచడం లేదు. పైగా పక్క పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు తమ మీద పెత్తనం చేయడం ఏంటి అంటూ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇది కోవూరులో ప్రశాంత్ రెడ్డి పరిస్థితిని ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మార్చేసినట్టు కనిపిస్తుంది. ఇటీవల పార్టీలో చేర్చుకున్నటువంటి నాయకులకి పెత్తనం ఇచ్చి చాలా కాలంగా టీడీపీ జెండా పట్టుకు తిరుగుతున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసినటువంటి వైనం ఆ పార్టీని తీవ్రమైనటువంటి రీతిలో సతమతం చేస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీలో క్లియర్ కట్ డివిజన్ను తీసుకొచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చేయబోతుంది అనేటువంటి అంచనా ఉంది. కోవూరులో ప్రశాంత్ రెడ్డి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే నెల్లూరు పార్లమెంటు సీటు పరిధిలో ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిని కూడా ఆ పార్టీ నేతలు పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఎంపీ కాకముందు ఎన్నికల నాడు విస్తృతంగా నిధులు ఇవ్వడం, అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేయడం, ప్రతి ఒక్కరితో సఖ్యతగా మెలిగేదానికి ప్రయత్నం చేయడం వంటి చర్యల ద్వారా ప్రభాకర్ రెడ్డి సామాన్య జనంతో పాటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను కూడా ఆకట్టుకోగలిగారు. కానీ ఒకసారి ఎన్నిక పూర్తయ్యి ఆయనకు అవకాశం వచ్చి లోక్సభలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది నాయకుల్ని ప్రభాకర్ రెడ్డి ఖాతరు చేయడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. తనకు చంద్రబాబు, నారా లోకేష్ ముఖ్యం తప్ప మీరెవరూ కాదన్నట్టుగా చాలామంది నియోజకవర్గ నేతలను కూడా ప్రభాకర్ రెడ్డి లెక్క చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇది నెల్లూరులో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్న సీనియర్ నేతలకు మనసు కూడా చివుక్కుమనేలా చేస్తుందన్నట్టు చెప్తున్నారు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కానీ, నియోజకవర్గంలో కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కానీ, ఇతర వ్యవహారాలకు సంబంధించి చర్చించడానికి కానీ ప్రభాకర్ రెడ్డి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీంతో వేమిరెడ్డి వైఫ్ అండ్ హస్బెండ్ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి చాలా సమస్య తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు వీళ్ళిద్దరి తీరుని సహించలేక పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసినట్టు చెప్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి పలుకుబడి రీత్యా ఆ ఫిర్యాదుల్ని పెద్దగా ఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితి నెల్లూరులో తెలుగుదేశం పార్టీ గాడి తప్పేందుకు కారణమవుతుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి నెల్లూరు మీద తెలుగుదేశం పార్టీ గట్టి ఆశలు పెట్టుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ అనూహ్యంగా చివరి నిమిషంలో వేమిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుంజుకుంది, ఊపందుకుంది. అవన్నీ ఎన్నికల్లో ప్రతిఫలించాయి. ఏకంగా ఎన్నడూ లేనటువంటి రీతిలో 10కి 10 స్థానాలని తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ బోణీ కూడా కొట్టలేనటువంటి స్థితిలో కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యమైనటువంటి కారకుడు అని టీడీపీ అధిష్టానం భావిస్తూ ఆయనకి ఇంకా చాలా కీలకమైనటువంటి రీతిలో ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులతో సంబంధాలు తెంచేసుకున్నటువంటి తీరు కారణంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది. నెల్లూరు తెలుగుదేశం పార్టీకి వాడలు బళ్ళు ఓడలైనట్టుగా ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయిపోతుందా, మొత్తం కుదేలైపోయి కోటలన్నీ నేల కూలిపోతాయా అనేటువంటి అనుమానాన్ని కలిగించే స్థితిలో మారుతుంది. మరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ తమ తీరుని మార్చుకుంటారా, పార్టీ నేతలకి శ్రేణులకి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వస్తారా, లేకుంటే అధిష్టానం ఆశీస్సులు తమకున్నాయి కాబట్టి తాము ఏం చేసినా చెల్లిపోతుందనేటువంటి ధీమాతో ఇదే పద్ధతిని ముందు కొనసాగిస్తారా? ఇదే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం భౌతవ్యాన్ని డిసైడ్ చేయబోతున్నటువంటి అంశం.